ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ముత్యపు పందిరి వాహనంపై సీతారాముల సుందర దర్శనం. వార్షిక బ్రహ్మోత్సవాలతో కాంతులీనుతున్న కోదండ రామాలయం. వైభవంగా శివపార్వతుల కళ్యాణ మహోత్సవం. మాస శివరాత్రి శోభతో పులకించిన తిరుపతి కపిల తీర్థం. యాళి వాహనంపై యోగ నృసింహునిగా శ్రీనివాసుడు. కొడంగల్లో ఘనంగా వార్షిక బ్రహ్మోత్సవాలు. పుష్పశోభితంగా శివపార్వతుల వెండి నంది వాహన సేవ. శ్రీకాళహస్తిలో నేత్రపర్వంగా ప్రదోషకాల ఉత్సవం. సకల గుణాభిరాముడు సీతాపతి ముత్యపు పందిరి వాహన సేవలో ముగ్ధ మనోహరంగా దర్శనమిచ్చారు. టీటీడీకి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నయన మనోహరంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఆదివారం సాయంత్రం అర్చకులు సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తికి బంగారు రత్నాభరణాలు పూలమాలలతో సుందరంగా అలంకరణ చేసి ఉంజల్ మండపంలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఉంజల్ సేవను మనోహరంగా నిర్వహించారు. అనంతరం సీతారాములు ముత్యపు పందిరి వాహన సేవలో భక్తులకు అభయ ప్రదానం చేశారు. సకల ఆభరణ పుష్పశోభితులైన సీతారాములు శ్వేతవర్ణపు ముత్యాల పందిరిలో కొలువుదీరి కోలాట ప్రదర్శనలు, బాజా భజంత్రీలు, సాంస్కృతిక కళారూపాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగారు. శోభాయమానంగా దర్శనమిచ్చిన జానకీరాములకు భక్తులు నీరాజనాలు సమర్పించారు. రాముడు రాఘవుడు రవికులుడితడు, భూమి జగుపతి అయిన పురుష నిధానము. రాముడు రాఘవుడు రవికులుడితడు, భూమి జగుపతి అయిన పురుష నిధానము. రాముడు రాఘవుడు రవికులుడితడు. హరయపుత్ర కామేష్టియందు పరమాన్నమున. ఆది దంపతులైన శివపార్వతుల కళ్యాణ మహోత్సవంతో తిరుపతిలోని కపిల తీర్థం పులకించింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో మాస శివరాత్రిని పురస్కరించుకుని ఆదివారం సాయంత్రం శివపార్వతులకు కళ్యాణ మహోత్సవాన్ని మనోహరంగా నిర్వహించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చక్కటి వేదికపై సర్వాభరణాలు, పూలమాలలతో అలంకరించిన శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారిని వేంచేపు చేశారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, కంకణ పూజ, కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజ తదితర కార్యక్రమాలను కనుల పండుగ జరిపారు.
ఆపై వేద మంత్రోచ్చారణలు మంగళ వాయిద్యాల నడుమ శివపార్వతుల కళ్యాణం విశేషంగా సాగింది. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే లోకం భూలోకం. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే లోకం భూలోకం. పిల్లలార పెద్దలార దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఆది దంపతుల వెండి నంది వాహన సేవ ఘనంగా జరిగింది. శని త్రయోదశి నాడు ఆది దంపతులకు ప్రదోషకాల వెండి నంది వాహన సేవను సంప్రదాయంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అర్చకులు శివపార్వతులను సర్వస్వర్ణాభరణాలు, వర్ణమయ సుగంధ పూలమాలలతో చూడముచ్చటగా అలంకరించిన వెండి నంది వాహనంపై ఆసీనులం చేశారు. ఆలయ ఆవరణలోని ధ్వజస్తంభం వద్ద స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరిపారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆది దంపతులు వెండి నంది వాహనంపై ఆలయ ప్రాకారంలో ఊరేగుతూ భక్తుల నీరాజనాలు అందుకున్నారు. ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాదోంకారాయ నమో నమః. ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాదోంకారాయ నమో నమః. ఓంకారాయ నమో నమః. నమంతి మునయః సర్వే నమంత్యప్సరసాంగణాః. తెలంగాణ రాష్ట్రం వికారాబాద్ జిల్లా కొడంగల్లో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో యాళి వాహన సేవ ఘనంగా జరిగింది. నవాహ్నిక దీక్షాయుత వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారికి అర్చకులు సర్వాభరణాలు, సుగంధ పూలమాలలతో యోగ నృసింహునిగా అలంకరణ చేసి యాళి వాహనంపై ఆసీనులం చేశారు. ఆలయ అనువంశిక ధర్మకర్తలు స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో స్వామివారు యాళి వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. సమస్త లోకాలకు ఆధారభూతమైన యోగ నృసింహుని అలంకరణలో శ్రీనివాసుని సేవించి భక్తులు తన్మయులయ్యారు. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం, అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా భాసిల్లుతున్న శ్రీశైలంలో ఉగాది ఉత్సవాలు అంకురార్పణతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ పాలక మండలి చైర్మన్, ఆలయ కార్యనిర్వహణాధికారి, ఆలయ స్థానాచార్యులు, అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో పలు క్రతువులను ఆగముక్తంగా నిర్వహించారు. యాగశాల ప్రవేశం, వేదపారాయణం, వేదస్వస్తి, వేదపఠనం నిర్వహించారు. అనంతరం కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, గణపతి పూజ, సంకల్ప పూజలు జరిపారు. క్షేత్రపాలకుడైన వీరభద్రస్వామి వారి పర్యవేక్షణలో చండీశ్వరుని పూజ, ఋత్విగ్వరణం, కంకణ పూజ, రక్షాబంధనం, వాస్తు పూజ, వాస్తు హోమాలను నిర్వహించారు. అనంతరం ఉగాది ఉత్సవాలను శుభారంభం చేస్తూ అంకురార్పణ నిర్వహించారు. ఇక ఉగాది ఉత్సవాలలో తొలి రోజున ఆది దంపతులకు భృంగి వాహన సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలోని అలంకార మండపంలో శ్రీ మల్లికార్జున స్వామివారికి, అమ్మలగన్నమ్మ, శ్రీ బ్రహ్మరాంబికాదేవికి సకల సుందరంగా అలంకరణ చేశారు. భృంగి వాహనంపై కొలువు తీర్చి ప్రత్యేక అర్చనలు జరిపి హారతులు సమర్పించారు. ఆపై కేరళ చండీ వాయిద్యాలు, వివిధ సాంస్కృతిక కళారూపాలు, మేళతాళాలు, భాజా భజంత్రుల నడుమ శ్రీశైల క్షేత్ర వీధుల్లో ఆది దంపతుల భృంగి వాహన సేవ కనుల పండుగగా జరిగింది. భృంగి వాహనంపై శివపార్వతులను దర్శనం చేసుకుంటే
చేసే కార్యాల్లో ఏకాగ్రత లభిస్తుందని, పాపాలు హరిస్తాయని ఐతిహ్యం. ఈ సందర్భంగా భక్తులు ఆది దంపతులను భృంగి వాహనంపై సేవించి పులకితులయ్యారు. ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధ శైవ క్షేత్రంగా భాసిల్లుతున్న మహానందిలో శ్రీ మహానందీశ్వరునికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. పాల్గొన్న బహుళ త్రయోదశిని పురస్కరించుకుని అర్చకులు పలు ఉపచారాలను పూర్తి చేసిన తర్వాత అభిషేకం చేశారు. పాలు, పెరుగు, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో నందీశ్వరునికి ప్రదోషకాల సమయంలో అభిషేకోత్సవాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. భక్తులే స్వయంగా నందీశ్వరునికి అభిషేకాన్ని జరుపుకుని తన్మయులయ్యారు. ఇక తిరుపతి జిల్లా నాగలాపురం మండలం సురుడుపల్లి గ్రామంలో నెలవైన శ్రీ సర్వమంగళ సమేత శ్రీ పల్లికొండేశ్వర స్వామివారి దేవాలయంలో శనీశ్వరుడికి త్రయోదశి పూజలను ఘనంగా నిర్వహించారు. నిత్యార్చనలు, ఆరాధనలు పూర్తి చేసిన తర్వాత ఆలయ ఆవరణలో శ్రీ నందీశ్వరునికి వివిధ రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో ప్రదోష అభిషేకాన్ని కనుల పండుగ నిర్వహించారు. అనంతరం ఆలయంలో తిరుచి సేవ జరిగింది. స్వామి అమ్మవార్లను సుందరంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చి ఆలయ ప్రాకారంలో ఊరేగించారు. తొలి తెలుగు వాగ్గేయకారుడు, అపర భక్తాగ్రేసరుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 521వ వర్ధంతి ఉత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం ఘనంగా నిర్వహిస్తోంది. ఏప్రిల్ 4 నుండి 8వ తేదీ వరకు జరిగే ఉత్సవాల్లో భాగంగా ఆదివారం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు ఆర్ బుల్లెమ్మ బృందం అన్నమయ్య సంకీర్తనలను రసరమ్యంగా ఆలపించారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర కళ్యాణోత్సవ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ఆచార్య ఉగ్రాణం చంద్రశేఖర్ రెడ్డి అధ్యక్షతన సాహితీ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆచార్య ఉగ్రాణం చంద్రశేఖర్ రెడ్డి అన్నమయ్య భాషా సౌందర్యం అనే అంశంపై ప్రసంగించారు. అదేవిధంగా గుంటూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల విశ్రాంత ఆచార్యులు ఆచార్య నాగరాజ్యలక్ష్మి అన్నమయ్య కీర్తనల్లో అలంకారాలు అనే అంశంపై మాట్లాడారు. హైదరాబాద్కు చెందిన ప్రముఖ సాహితీవేత్త గంధం బసవశంకర్రాజు అన్నమయ్య కీర్తనలు పరిష్కరణపై కూలంకషంగా వివరించారు. ఇక అన్నమయ్య వర్ధంతి ఉత్సవాలలో భాగంగా ఆదివారం సాయంత్రం చెన్నైకి చెందిన జోష్యుల శ్రీరామచంద్రమూర్తి బృందం ప్రదర్శించిన నృత్య రూపకం అందరినీ విశేషంగా అలరించింది. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేషాదరణ లభిస్తోంది. మనోభీష్ట ప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠి పూర్తి ఇలా
శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ప్రకాశం జిల్లా ఒంగోలు కొత్తపట్నం వద్ద నెలవైన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపనోత్సవం భక్తిరస భరితంగా జరిగింది. ఆలయ ప్రతిష్టాపనోత్సవాలను పురస్కరించుకుని ఆగమోక్తంగా నిర్వహించిన ధ్వజస్తంభ ప్రతిష్టలో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి పాల్గొన్నారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించి అర్చకులు పసుపు, కుంకుమ, పుష్పాలతో పూజలు చేశారు. అనంతరం ఆలయ ఆవరణలో శాంతి హోమాలను జరిపి పూర్ణాహుతి సమర్పించారు. కడప గడ్డి బజార్లో నెలవైన శ్రీ సోమసుందరేశ్వర స్వామివారి ఆలయంలో ఈశ్వరునికి, నందీశ్వరునికి అభిషేకోత్సవం నేత్రపర్వంగా జరిగింది. త్రయోదశి నాడు ప్రదోషకాల సమయంలో అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశ పూజలు చేశారు. ఆపై ఈశ్వరునికి, నందీశ్వరునికి ఏకకాలంలో రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం సుగంధ భరిత పుష్పాలతో అలంకరణ చేసి లింగాష్టకం, బిల్వాష్టక పఠనం జరిపి నవవిధ హారతులు, మంత్రపుష్పం, మహామంగళహారతులు సమర్పించారు. భక్తులు అభిషేకాన్ని వీక్షించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్ఛిద్రైః కోమలైః శుభైః తవ పూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం కోటికన్యా మహాదానం తిలపర్వతకోటయః కాంచనం శైలదానేన ఏకబిల్వం శివార్పణం కాశీక్షేత్ర నివాసం చ. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం మదనపల్లిలో కొలువైన శ్రీ శనీశ్వర స్వామివారి ఆలయంలో తైలాభిషేకోత్సవం ఘనంగా జరిగింది. త్రయోదశిని పురస్కరించుకుని ఆలయంలోని శని భగవానుడి బృహత్మూర్తికి భక్తులు స్వయంగా తైలాభిషేకాన్ని జరుపుకున్నారు. నల్ల నువ్వులు, నల్లటి వస్త్రం సమర్పించి దోష పరిహార పూజలు జరుపుకున్నారు. అనంతరం అర్చకులు జిల్లేడు ఆకులు, బెల్లం, నువ్వుల లడ్డూలను స్వామివారికి నైవేద్యంగా సమర్పించి కర్పూర హారతులు అందజేశారు. అనంతరం ఆలయంలో హోమాలను జరిపారు. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయిపల్లి వద్ద నెలవైన శ్రీ కోటిలింగేశ్వర దత్త దేవాలయంలో నందీశ్వరునికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. త్రయోదశిని పురస్కరించుకుని అర్చకులు భక్తులచే ఆలయ ధ్వజస్తంభం వద్ద నెలవైన నందీశ్వరునికి పంచామృతాలు, గంధం, పసుపు, కుంకుమ, భస్మం తదితర మంగళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. తిరుమలకు తొలి గడప దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో తిరుచి ఉత్సవం కన్నుల పండుగ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ ఆలయంలో ప్రతి శనివారం స్వామి అమ్మవార్లకు తిరుచి సేవను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి సకల బంగారు ఆభరణాలు, పూలమాలలతో అలంకరణ చేసి తిరుచిపై కొలువు తీర్చారు. ప్రత్యేక పూజాధికారులు నిర్వహించిన తర్వాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ దేవుని కడప పురవీధులలో గ్రామోత్సవాన్ని కమనీయంగా జరిపారు. భక్తులు అడుగడుగున స్వామి అమ్మవార్లకు కర్పూర నీరాజనాలు సమర్పించారు. చిత్తూరు నగరంలో పెద్ద శివాలయంగా ప్రసిద్ధి చెందిన శ్రీ కామాక్షి సమేత అగస్తీశ్వర ఆలయంలో అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. శివపార్వతులకు, నందీశ్వరునికి అర్చకులు ఏకకాలంలో నిర్వహించిన అభిషేక సేవ
భక్తులను పరవశులను చేసింది. ప్రదోషకాల సమయంలో నమక చమకాలు, రుద్రాష్టకాలతో కామాక్షి సమేత అగస్తీశ్వరుని మూలవర్లకు విశేష అభిషేకాలు నిర్వహించారు. అనంతరం శివపార్వతుల ఉత్సవర్లకు నందీశ్వరునికి శివకీర్తనల నడుమ 108 లీటర్ల క్షీరం, పెరుగు, తేనె, పసుపు, చందనం తదితర సుగంధ ద్రవ్యాలతో ప్రదోషకాల అభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ఆపై బిల్వదళాలు, గరిక, కలువ పుష్పాలతో స్వామి అమ్మవార్లకు, నందీశ్వరునికి అర్చనలు జరిపారు. సర్వాభరణ శోభితులైన స్వామివార్లకు నైవేద్యం, మంగళహారతులు సమర్పించారు. ఆపై నందివాహన సేవను ఆలయ ప్రాకారంలో కనుల పండుగగా నిర్వహించి పంచహారతులు సమర్పించారు. నమామీశమీశాన నిర్వాణ రూపం విభుం వ్యాపకం బ్రహ్మవేదస్వరూపం అజం నిర్గుణం నిర్వికల్పం నిరీహం చిదాకారమాకాశవాసం భజేహం. నమామీశమీశాన నిర్వాణ రూపం విభుం వ్యాపకం బ్రహ్మవేదస్వరూపం. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని బుజ్జాయిపేటలో నెలవైన శ్రీ చిట్టి పిళ్ళారయ్య స్వామివారి సన్నిధిలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారికి అర్చనలు జరిపి పూలమాలలు, ఆభరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరణ చేశారు. ఆపై ఆలయ ఆవరణలో సీతారాముల కళ్యాణాన్ని కనుల పండుగగా జరిపారు. చూడచక్కటి కళ్యాణ వేదికపై సీతారాములను సర్వశోభితంగా అలంకరించి కొలువు తీర్చారు. పలు వైదిక క్రతువులను నిర్వహించిన తర్వాత వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. కాకినాడ జిల్లా తుని పట్టణంలో కొలువైన 7 వారాల వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. విశాలమైన ప్రాంగణంలో సుగంధ భరిత పుష్పతోరణాలతో అందంగా తీర్చిదిద్దిన కళ్యాణ వేదికపై శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజ తదితర కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ మాంగళ్య ధారణ, తలంబ్రాల క్రతువులను మంగళకరంగా నిర్వహించారు. అశేషంగా భక్తులు స్వామివారి కళ్యాణోత్సవాన్ని వీక్షించి తన్మయులయ్యారు. వరంగల్ నగరం గోవిందాద్రి దిగువన కొలువైన ఆంజనేయ స్వామివారి దేవాలయంలో శని త్రయోదశి పూజలు వేడుకగా జరిగాయి. ఎంతో విశిష్టతను సంతరించుకున్న ఈ ఆలయం వెలుపల ఆంజనేయ స్వామివారు, గర్భాలయంలో అభయాంజనేయ స్వామివారు భక్తులను అనుగ్రహిస్తుంటారు. ఆలయం వెలుపల కొలువు తీరిన ఆంజనేయ స్వామివారి ఎడమ పాదం కింద శనీశ్వరుడు కొలువు తీరి ఉండటం విశేషం. ఈ సందర్భంగా భక్తులు ఆలయానికి తరలివచ్చి అభయాంజనేయ స్వామి దర్శనం చేసుకుని ఆలయం వెలుపల దోష నివారణ పూజలు జరుపుకున్నారు. అనంతరం నవగ్రహాలకు ప్రదక్షిణ చేశారు. అలాగే వరంగల్ నగరంలో కొలువైన శ్రీ శ్వేతార్క గణపతి దేవాలయంలో శని త్రయోదశి పూజలను వేడుకగా నిర్వహించారు. గణనాథుని సన్నిధిలో ఉపాలయంగా నెలవైన శ్రీ జ్యేష్ఠాదేవి సమేత శని భగవానుడికి అర్చకులు తైలాభిషేకం జరిపారు. ఆపై నల్లటి వస్త్రంతో అలంకరించి నల్ల నువ్వులను నైవేద్యంగా సమర్పించారు. భక్తులు దోష నివారణ పూజలు జరుపుకుని ప్రదక్షిణలు చేసి దీపారాధనలు నిర్వహించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.